పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని ఊహాగానాలు నమ్మవద్దని సూచించారు. తమ అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్కు వివరిస్తామని చెప్పారు. కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య అండర్స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారని, వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇక రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని, అందులో భాగంగానే కేటీఆర్కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చారని వివరించారు. కేటీఆర్కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్స్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని కూడా రాజగోపాల్ రెడ్డి సూచించారు. మోదీ, అమిత్ షా తలుచుకుంటే ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా వెల్లడించారు.